మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరే రాస్తాం అక్కడ. అమ్మ ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళకి వెళ్తామండి, అబ్బాయి పిలిచాడు అనుకోండి, అబ్బాయి తరపున వెళ్తాం, పిలిచి ఇక మా పలానా తమ్ముడు ఇలా పెళ్ళికి ఇన్వైట్ చేసాడని రాస్తాను. కానీ అమ్మాయి ఎవరు డాక్టర్ అది రాయను నేను, ఎందుకంటే నాకు తెలుసుకోం కూడా చాలా చోట్ల. లేదు ఒకవేళ అమ్మాయి వాళ్ళు తరపులో మనల్ని పిలిచారనుకోండి, వెళ్ళి ఇక పలానా తమ్ముడు వాళ్ళ అక్క లేకపోతే ఇంకోటి ఏదో సోన్స్ వాళ్ళు పెళ్ళికి వెళ్ళి ఉంటాం. కానీ అబ్బాయి ఎవరు వాళ్ళ వివరాలు రాయం. ఎప్పుడు రాస్తాం? అబ్బాయి తరపున ఎవరో ఒక గెస్ట్ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఎలాగ కలిసాం కాబట్టి ఆయన పేరు రాసాం గౌరవంగా. మనం ఎవరి పెళ్ళికి వెళ్ళాం, ఎవరు పిలిస్తే వెళ్ళాం, అమ్మాయి తరపులు పిలిస్తే వెళ్ళాం కాబట్టి అమ్మాయి పేరు రాయాలి అక్కడ. మీకు అర్థమైందా? సింపుల్ లాజిక్ ఏంటంటే, మురుగప్ప గ్రూప్ చైర్మన్ అట ఆవిడ, పెళ్లి కూతురు. వాళ్ళు అసలు తమిళనాడులో తోపు తురుంకన్నాళ్ళు. అది నేను చెప్పలేదండి, మళ్ళీ నేను చెప్తా రాజేష్ నీకెలా తెలుసు అంటారు. ఇక ఇంకో పేటీఎం కార్యకర్త ఉన్నాడు, ఇది కూడా వైసీపీ పేటీఎం ఛానలే. ఒకసారి ఈ ఛానల్ కూడా చూడండి. చాలా దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త సంస్థల్లో ఈ మురుగప్పన్ చెట్టియార్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న చెన్నైలో హాజరైన వివాహ వేడుక. ఒకసారి ఉన్నాను, కొంచెం స్పీడ్ పెంచుతాను. లేదు ఇది ఆల్రెడీ ఇంతలోనే ఉందా. చుట్టూ విస్తృత చర్చ సాగుతుంది. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిది, ఎందుకని జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆ వివాహ వేడుకలో తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ రాజకీయ నేతలంతా దర్శనమిచ్చారు. ఏకంగా తమిళనాడులోని అధికార డిఎంకే, ప్రతిపక్ష అన్నా డిఎంకే, వీళ్ళతో పాటుగా ఇటీవలే రాజకీయ నేతగా ఆరంగేట్రం చేసిన టీవీకే అధినేత అందరూ దర్శనమిచ్చారు. ఇలాంటి చర్చ సాగుతుంది. నిన్న జరిగిన పెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు జార్జి రెడ్డి తనయుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ పెళ్లి. వైఎస్ఆర్ కుటుంబంలో జార్జి రెడ్డి మనవడి పెళ్లి. దాంతో తన పెదనాన్న కొడుకు ఇంట్లో పెళ్లి కావడంతో జగన్మోహన్ రెడ్డి అక్కడ దాదాపు పెళ్లి పెద్దగానే వ్యవహరించారు. ఆ వివాహ రిసెప్షన్ వేడుక చెన్నైలోని లైలా ప్యాలెస్ లో జరిగింది. ఆ వేడుకలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన హైలైట్ గా కనిపించారు. ఈ వేడుకలో పెళ్లి కూతురు ఎవరు అన్న దాని మీద విస్తృతమైనటువంటి ఆసక్తి కనిపిస్తుంది. పెళ్లి కుమార్తె మురుగప్ప గ్రూప్ చైర్మన్ గా ఉన్న ఎంఏఎం అరుణాచలం మురుగప్పన్ కుమార్తె వైదిక. చాలా పెద్ద సంస్థ అన్నట్టు మురుగప్ప గ్రూప్ అంటే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న కోరమండల్, అలాగే ఇతర అనేక రకాల సంస్థ. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు అక్కడికి టీవీకి విజయ్ గారు వచ్చినా, లేదా స్టాలిన్ గారు వెళ్ళినా, ఉదయనిధి స్టాలిన్ గారు వెళ్ళినా, లేకపోతే మరొక పళనిస్వామి గారు వెళ్ళినా, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారంటే, ఆ మురుగప్ప గ్రూప్స్ అనేది మొత్తం చెన్నైలోనే కాదండి, మొత్తం ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా మురుగప్ప గ్రూప్స్. దీనికి దాదాపు 90,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అట. అది 94,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అందులో. మీరు కొట్టండి, మీకు మురుగప్ప గ్రూప్ అని కొడితే వచ్చేస్తుంది. వాళ్ళ ఆహ్వానం మీద కూడా వచ్చి ఉండొచ్చు వాళ్ళందరూని. ఇప్పుడు అమ్మాయి తరపుళ్ళు చుట్టాలని మనం వెళ్ళి ఫోటోలు తీసుకోవడమో దరిద్రం అంటే, వాళ్ళ మనోళ్ళు అని చెప్పి మళ్ళీ ఇంత మీడియా మొత్తం వైసీపీ సోషల్ మీడియా, పెయిడ్ మీడియా, ఆ సాక్షి టీవీ ఈ ప్రచారం ఎంత దరిద్రంగా ఉందండి. ఇదేం దరిద్రం అండి బాబు. మళ్ళీ ఆయనేమో బొకే పట్టుపోతుంటే విజయ్ గారు జస్ట్ ఈయన ఇలా చెయ్యేస్తే ఆ బొకే ఈయనిచ్చినట్టు. ఓడి అమ్మ జీవితంగానే నాకు పాపం ఆయన చూస్తే చాలా బాధ వేసిందండి. ఇంకా చాలా మాటలు అంటాడు ఈయనేమన్నాడు ఎందోనండి, వీళ్ళ గొప్పలు ఎందోనండి. గారి బంధువు వైఎస్ సునీల్ రెడ్డి గారి కుమారుడి. దీని తమ్మునేలు ఏం పెట్టాడు తెలుసండి, వైసీపీ కార్యకర్త లారీ ఈనో ప్యాకెట్లు రావాలంటే. ఇప్పుడు ఆ పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్లిలో జగన్మోహన్ రెడ్డి ఆ పాపం ఆలతో వెళ్తే ఫోటోలు దిగితే ఆ ఫోటోలు చూసి ఇప్పుడు కూటమి కార్యకర్తలు కడుపు పడిపోతుందండి, మాకు ఈనో ప్యాకెట్లు కావాలట. ఈ అమ్మాయి ఇంతకన్నా దరిద్రం ఉందరా, ఇంతకన్నా దరిద్రం ఉందా? క్లియర్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిత్రుడు, ఆయన బంధువు అన్నా సార్. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇచ్చారో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోను కూడా మురుగప్ప గ్రూప్ గురించి కూడా రాశారని వీడు చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పలేదు, వైఎస్ సునీల్ రెడ్డి అని చెప్పలేదు, జగన్ గారు ఇదేని రాయలేదు, అక్కడెక్కడో అంటున్నాడు. మరి ఇక్కడ డైరెక్ట్గా ఆ ఉదయనిధి స్టాలిన్ గారు రాశారు కదా, మురుగప్ప గ్రూప్ చైర్మన్ వేదిక గారు పెళ్లికి వెళ్ళానని. మరి అది ఈయన చెప్పాడా? ఎందుకండి ఈ దొంగాట ఆడుకుంటూ, ఈ దాగుడు మూతలు చేసుకుంటూ పాపం అనవసరంగా అబాస్పాలు చేసి పారేస్తున్నారు కదా. అతను కూడా అతనే చెప్తున్నాడు ఒకవేళ మీకు, ఇలా టీవీకి విజయ్ గారు వస్తున్నారు, జస్ట్ ఆయన తెచ్చే బొకే మీద జస్ట్ ఇలా చేస్తున్నాడు, టక్ మనం క్లిక్ చేసేయండి, క్లిక్ చేసి ఆయన నాకు తెచ్చేస్తున్నాడు అని రాసేయండి. ఆయన వచ్చి నన్ను పరామర్శించాడు, పలకరించాడు అని రాసేయండి. జగన్ గారు నేను మీ ఫ్యాన్ అండి అని చెప్పాడని రాసేయండి. ఏంటండి దరిద్రం ఏంటండి బాబు, చిచ్చి. కుమారుడు పోస్ట్ చేశారు. వివాహానికి చాలా మంది వస్తుంటారు, వాళ్ళంతా అక్కడ పలకరించుకోవడం అనేది చాలా మర్యాదపూర్వకంగా జరుగుతుంది. దాంట్లో గొప్ప విషయం ఏముంది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుమంటతో ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా వివాహంలో కలిసి నవ్వుతూ పలకరించి చాలా ఆప్యాయంగా కనిపించారు. దాని మీద మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోలింగ్ మొదలు పెట్టారు. చింతగారు విజయ్ చెప్పింది ఇలాంటి వాళ్ళ గురించే, వైసీపీతో పలకరింపులు, వాళ్ళతో కలిసి మెలిసి తిరిగే వాళ్ళని పేగులు తీసి రోడ్డు మీద వేయాలని విజయ్ అన్నారు. ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళ గురించి అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎంత ఆప్యాయంగా పలకరిస్తానని చూడండి, వీళ్ళకి పాత వాసనలు పోలేదు అంటే మళ్ళీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీద ట్రోలింగ్ చేస్తున్నారు. మరి అది కూడా ఇలాగే వివాహాలు పలకరించుకోవడం కామన్ అనుకోవచ్చు కదా, అనుకోవడం లేదు. ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఈ వివాహానికి సంబంధించిన వార్తను కవర్ చేసి అయితే ఎంత నీట్ గా రాశారు చూడండి. జగన్మోహన్ రెడ్డి తగ్గించేలాగా ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు, స్టాలిన్ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారనేది బాధపడుతున్నాడండి. ఏం రాశారట, ఇది కొంచెం స్లో చేస్తాను ఉండండి. విజయ్లతో ఎంత దారుణం అంటే అండి, తల్లి ముద్దు పెట్టే ఆ సంఘటన కూడా తీసుకుని గొప్పగా ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారండి వీళ్ళు. ఇప్పుడు అమ్మ హగ్ చేసుకోవటం, ముద్దు ఇవ్వటం కామను. ప్రతి కొడుకుని ప్రతి తల్లి చేస్తుంది అది. ప్రతి భార్య ఒకవేళ భర్త వచ్చినప్పుడు భర్తను గౌరవిస్తూ, భర్తని ఇది చేస్తూ, వాల్యూ చేస్తూ చూసే ఆ వీడియోలు ఉంటాయి. వాటిని కూడా మనం బయటకు వచ్చి ప్రచారం చేసుకోక్కర్లేదండి. ప్రతి ఒకడు పిల్లలు అంటే మన పిల్ల కొడుకో కూతురు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. దాన్ని కూడా బయట ప్రచారం చేసుకోక్కర్లేదు. ఎందుకంటే బయట వాళ్ళు కూడా అంటారు ఇదేడరా. అవును, అమ్మ అన్న తర్వాత హగ్ చేసుకోదా, ముద్దు ఇవ్వదా? భార్య అన్న తర్వాత ఇంటికి వచ్చాడు, భర్త వచ్చిన వెంటనే ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చేవాడు, అది కూడా గొప్పేనా? లేదా పిల్లలు ఉన్నారు, ఆ తండ్రికి వెళ్ళేటప్పుడు బాయ్ డాడీ అని చెప్పేసి వెళ్తారు ప్రేమగా, లేకపోతే చంప మీద ముద్దు ఇచ్చి వెళ్తారు, అది కూడా గొప్పేనా? అది కూడా ప్రచారం చేసుకోవాలా అని చిరాకు పడతారు కదా జనం. పాపం చూడండి, ఆవిడ తల్లి కూడా అంటే మా అన్నని తల్లి ప్రేమించట్లేదు అనుకోకండి. ఇగో చూడండి, మా అన్నకి ముద్దు ఇచ్చింది. అమ్మ ప్రచారం కాదు. జగన్ హెడ్లైన్, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, టీవీకే పార్టీ అధినేత విజయ్లను వేరువేరుగా కలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వేరువేరుగా కలుసుకొని మాట్లాడుకున్నారంట. సూర్య కార్తీ కూడా జగన్ ను పలకరించారు. అంటే చాలా సింపుల్ గా ఏదో కనపడ్డారు, జగన్మోహన్ రెడ్డి పలకరించి వెళ్ళిపోయారు. అది కూడా ఏం చేశారు, కాళ్ళు మీద పడిపోయి ఆశీర్వాదంగా తీసుకున్నారు ఏంటి? వాళ్ళు పలకరించి వెళ్ళిపోతే మరి ఏం చేశారు? కాళ్ళు మీద పడిపోయారా? కాళ్ళకి దండం పెట్టారు, పొర్లు దండాలు ఏమన్నా జగన్ చుట్టూరు పొర్లు దండాలు ఏమన్నా పెట్టారేంటి? వాళ్ళ మురుగప్ప గ్రూప్ చైర్మన్ పెళ్లికి వాళ్ళ ఆహ్వానం వస్తే వాళ్ళు పెళ్లికి వెళ్ళారు, జగన్ గారు కనపడ్డారు, పలకరించారు. దీనికి కూడా ఏం గొప్ప చెప్తారా బాబు? ఏబిఎన్లో ఏం రాయాలేంటి మరి? ఏమని రాయమంటారు చెప్పండి, లేకపోతే అదే రాస్తారు వాళ్ళు. ఎవరికో తెచ్చిన బొకేని జగన్ గారికి ఇచ్చారని రాసేయమంటారా? లేకపోతే ఎవరో పెళ్ళికి వచ్చిన వాళ్ళు లేదు జగన్ గారి కోసమే మేము పెళ్ళికి వచ్చామని రాసేయమంటారా? ఏం చేయమంటారు చెప్పండి బాబు. మరి లేకపోతే నిజంగా చెన్నైలో అంత అభిమానం ఉంటే కొన్ని చెన్నైలోనే పోటీ చేయమని, అలాగే వెళ్తలేదు ఇక్కడ. మన 11 రేపు ఒకవేళ చేసినా ఒకటి కూడా వస్తుందని గ్యారంటీ లేదు. అప్పుడు చెన్నైలో అంత అభిమానం ఉన్నప్పుడు రాజు ఎక్కడ ఉన్నా రాజు అన్నప్పుడు చెన్నైలో పోటీ చేయమని ఎక్కారు ఎక్కిపోతారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చూస్తేనే, ఇలాంటి అవినీతి పరుల్ని, ఇలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళని చూస్తే తమిళోళ్ళు మామూలుగా ఉండదండి. ఎక్కారు ఎక్కిపోతారు వాళ్ళు, చిరాకు ఎక్కిపోతారు వాళ్ళు, అసహించుకుంటారు వాళ్ళు. ఇలాంటి డ్రామాలు అక్కడ చెల్లవు. కాబట్టి ఇలాంటి పద్ధతి కబుర్లు చెప్పకండి. ఎందుకు వచ్చింది? మళ్ళీ స్టాలిన్ దగ్గరికి విజయ్ దగ్గరకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వేరువేరుగా కలుసుకున్నారు అని రాశారు ఆంధ్రజ్యోతిలో. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎంత డౌన్ చేయాలి అన్న దాని మీద వీళ్ళు పనిచేస్తున్నారని. వేరువేరుగా కలుసుకోకపోతే వాళ్ళు వచ్చి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారా? వాళ్ళు వచ్చి కలుసుకున్నారా? లేదా జగన్ గారు ఇంటికి వచ్చారా? లేదా జగన్ గారు ఆహ్వానం మీద వచ్చారా? మరి ఏమొచ్చారు అక్కడ? అదే కదా జరిగింది. అవును, ఆహ్వానితులు వచ్చారు, గెస్టులు వచ్చారు, జగన్ గారు వెళ్ళి కలిశారంటే తప్పే ఉంది. జగన్ గారు వెళ్ళి కలిస్తే తప్పే ఉంది. వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయిదో మనవడదో ఎవరిదో దూరం చుట్టం పెళ్ళండి. సరే వచ్చారు, పెద్దోళ్ళు వచ్చినప్పుడు కలుపుతారు, తప్పేంటి? జగన్ గారు అంటే వాళ్ళకేం గొప్ప? మీలాంటి వాళ్ళకి పేటీఎం ఇస్తాడు కాబట్టి మీకు గొప్ప. స్టాలిన్ గారికి ఏం గొప్ప? టీవీగా విజయ్ గారికి ఏం గొప్ప? వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు ఇన్ని? అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తనకి ఎవరు తెలిసినా తెలియని ప్రపంచంలో అందరూ నాకు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని బాగా ఆయనకైనా ఎప్పుడు ఆయనకి అందరూ తెలుసు. ఆయనకి అందరూ తెలియటం కాదు, ఆయన బిల్ గేట్స్కి తెలుసు, బిల్ క్లింటన్కి తెలుసు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు తెలుసు. ఆయన తెలియనాడు ఎవరున్నాడు? ఇవాళ బీజేపీలో మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు బీజేపీ తర్వాత అతిపెద్ద రెండో పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశం అంతా తెలుసు. ఆయన తెలుసని ప్రత్యేకంగా చెప్పుకోవడం ఏంటి? అది తెలుసు. జగన్ గారు ఎవరికి తెలియదు కాబట్టి ఇండియా కూటమిలోనే ఉండడు ఈయన, రానెవరు, ఎన్డీఏ కూటమిలోకి రానెవరు. ఏకాకి పార్టీ ఇది. ఎలియన్స్ అంటే ఎన్డీఏ కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి, అలాగే ఇండియా కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి. పెద్ద పెద్ద పార్టీలన్నీ కూడా ఏదో ఒక కూటమిలో ఉంటాయి. జగన్ గారు ఏ కూటమిలో ఉన్నారు? ఏ కూటమిలోకి రానివ్వరు ఆయన్ని. కనీసం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ పార్టీ కూడా ఆయనతో పొత్తుకెళ్దాం. ఏకాకి పార్టీ అది, అదొక అయోమయం పార్టీ అది. నాకు తెలుసంటే, ఎవరికి తెలుసంటే ఏం చేస్తారండి? నిరంతరం సందర్భం ఉన్నా లేకుండా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. తనకి ఎవరు తెలిసారు, ఎవరు తెలియదు, ఇవన్నీ చెప్పుకోరు. ఆయన ఆ స్నేహాన్ని, ఆ బంధాన్ని అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలా చెప్పుకోకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ వల్ల ఏ బంధాలను మెయింటైన్ చేస్తారు?
తల్లి మనతో ఉండదు, షర్మిల అక్క చెల్లి మనతో ఉండదు, ఇంకొక చెల్లి సునీతారెడ్డి మనతో ఉండదు, వాళ్ళ భర్త మనతో ఉండడు, ఇంట్లో ఫ్యామిలీలో ఎవరు మనతో ఉండరు. కానీ చాలా బంధాలు మెయింటైన్ చేస్తాడట ఈయన బయట వాళ్ళతోటి. మరి ఏ బంధాలు మెయింటైన్ చేస్తున్నాడు, ఎవరితో మెయింటైన్ చేస్తాడు మీకు తెలిసినది మాకు తెలియదు. మరి ఈ రోజున ఏమంటే సూర్య గారు, కార్తీ గారు మంచి హీరోలు, వాళ్ళు వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తులు. టీవీకే విజయ్ గారు అంటే చెప్పక్కర్లే, ఇండియాకే #1 స్టార్ అయినా. ఇలాంటి హీరోలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికే జగన్ గారు వెళ్ళిపోయి పలకరించేసి దాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు కదా. మరి తెలుగు హీరోలు ఏం పాపం చేశారయ్యా? తెలుగు హీరోలు కూడా మరి అంతే చరిష్మా ఉన్నవాళ్ళు, అంతే ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్ళు కదా. ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా సీనియర్స్ కదా. వీళ్ళేం పాపం చేశారు? జగన్ గారు వాళ్ళ వెనకాల ఎంటబడిపోయి మరి ఫోటోలు దిగేసి దాన్ని ఏదో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎప్పటి నుంచి ఉన్నారు? కొన్ని దశాబ్దాల నుంచి ఆయన మెగాస్టార్గా కొనసాగిన హీరో. అక్కినే నాగార్జున గారు చాలా సీనియర్ హీరో. ఇక ప్రభాస్ గారు, లేకపోతే ఆయన ఎవరు రాజమౌళి గారు అంటే పాన్ ఇండియాకే వాళ్ళు అసలు బ్లాక్ బస్టర్ స్టార్స్ వాళ్ళు. మహేష్ బాబు గారు అంటే ఎర్రెక్కిపోతారు జనం ఎక్కడ, అంత గొప్ప హ్యూమన్ బీయింగ్ ఆయన మహేష్ బాబు గారు. మరి ఇలాంటి హీరోలు వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు అంత అవమానించో? జగన్మోహన్ రెడ్డి నిన్న అడుగుతున్నాను నేను. మన నాయకులు ఇక్కడ మన హీరోలు వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు అంత అవమానించో? పక్క రాష్ట్రంలో హీరోలు వస్తే ఎందుకు పడిపడేళ్ళతో ఫోటోలు దిగుతున్నావు? ఎందుకు దాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నావు? ఆ హీరోలు నేను తప్పుపడట్లే, వాళ్ళ మంచోళ్ళే. కానీ వీళ్ళ మంచోళ్ళే కదా. ఆ రోజున వీళ్ళంత అవమానించకుండా, లేకపోతే వీళ్ళ అభిమానులను అంత చులకం చేయకుండా ఉండాల్సింది కదా. ఎక్కడో గేటు దగ్గరండి. ఇప్పుడు ఈవేళ సూర్య గారు కనపడిన వెంటనే ఇలా హగ్ చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కార్తీక్ గారు కనపడిన వెంటనే అలా చేస్తున్నాడు. ఈయన విజయ్ గారు అసలు మామూలుగానే న్యూట్రల్గా కొంచెం దూరంగా ఉంటాడే, ఆయనతో పడిపడి మాట్లాడేస్తాను జగన్ రెడ్డి గారు. ఆ రోజు నేను గేట్లోంచి వస్తున్నప్పుడు వెళ్ళి ఆ గేట్లో రిసీవ్ చేసుకోవచ్చు కదా. అంతేందుకు ఆ గేట్ ఓపెన్ చేసి కారులో వచ్చేమనండి, ఇంట్లో లోపల దాకా వచ్చేమనండి అని చెప్పి ఆ గేట్, మెయిన్ గేట్ ఓపెన్ చేయొచ్చు కదా. కారులో ఆ గేట్ బయట పెట్టించేసి నడిచి రమ్మనండి వాళ్ళందరినీ. ఎవరికోసం రారు? ఇప్పుడు నేను అధికారంలో ఉన్నాను కదా, యాక్సిడెంటల్ సీఎం అన్నా నేను అధికారంలో ఉన్నాను కాబట్టి హీరోలందరినీ నడిచి రమ్మనండి అని హుకుం జారీ చేసిన అదే జగన్ రెడ్డి ఈవేళ పక్క రాష్ట్ర హీరోలు వాళ్ళతో ఫోటోల కోసం ఎగబడుతున్నాడంటే చాలా బాధాకరం అండి ఇది. ఏమండి చూడండి ఎలాంటి హీరోలు వెళ్ళు. తమిళ వాళ్ళు గొప్పలు కావచ్చు, తప్పంటలేదు నేను, కానీ తెలుగు వాళ్ళు కూడా గొప్పలు కదా. తెలుగు హీరోలు అంటే మామూలు వాళ్ళు ఏంటంటే వీళ్ళందరూ కూడా బాక్స్ ఆఫీసులను బద్దలు కొడతారు వీళ్ళందరూనే. బ్లాక్ బస్టర్ హీరోలు మామూలు వాళ్ళు కాదు. చూడండి పాపం ఆయన ఎవరో చిరంజీవి గారు ఆ రోజున ఎలా బతిలాడాడండి, అలా బతిలాడించుకున్నాడు వాళ్ళతో. చిరంజీవి గారి కన్నా సీనియర్ హీరో, చిరంజీవి గారి కన్నా గొప్ప హీరోలు ఏం కాదు కదా. వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని గౌరవిస్తారు. టీవీకే విజయ్ గారు కానీ, సూర్య గారు, కార్తీక్ గారు, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఇండస్ట్రీకి పెద్ద అయినా. అలాంటి ముగ్గురితో అయితే ఎగబడి ఫోటోలు దిగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళని మాత్రం అవమానతారు, ఎందుకంటే వీళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి. తెలుగు వాళ్ళు అంటే ఈయనకి నచ్చదు. వాళ్ళ మీద ఈయన ప్రతాపం చూపించాలి. ఇగో చిరంజీవి గారు పాపం జనరల్గా ఎక్కడికి బయటికి రాడండి ఆయన, జనరల్గా బయటికి రాడు. బయటికి రానోడు ఆ వేళ ఇండస్ట్రీ కోసం వచ్చాడు అనుకోండి, పాపం అదేనండి ఆయన్ని గౌరవించే పద్ధతి. చిరంజీవి గారు అయితే ఏదో పెద్ద మనం చేసుకుని సర్లే ఇలాంటి ఎన్నో చూసాంలే మనం ఏముందలే అనుకుంటాడు పాపం ఆయన. కానీ ఈయన పరిస్థితి, మహేష్ బాబు గారిని చేతులు కట్టుకుని నిలబెడతారా ఇంటి ముందు? ప్రభాస్ గారిని చేతులు కట్టి నిలబెడతారా ఇంటి ముందు? రాజమౌళి గారిని చేతులు కట్టి ఇంటి ముందు నిలబెడతారా? వాళ్ళు మన రాష్ట్రానికి, తెలుగు జాతికి ఖ్యాతిని తీసుకొచ్చిన వాళ్ళు అండి వాళ్ళు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ బాహుబలి అనే ఆ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా తెలుగుడి ఆ సత్తా ఏంటో చాటింది. మనకు అంత పేరు తీసుకొచ్చిన హీరోలనేమో ఎంత దారుణంగా అవమానించిన అదే జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో హీరోల సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. చూడండి మరి పరిస్థితి అక్కడి నుంచి ఇక్కడ దిగజారిందా లేకపోతే ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు అయితే చాలా బాధ అయిందండి నాకు. ఆ రోజు కూడా గట్టిగా మాట్లాడాను ఈ వీడియో. వీళ్ళ కోసం అయితే, హీరోల కోసం మీరు అలా ఆ ట్రీట్ చేసిన విధానం చాలా దరిద్రంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ రోజు మాట్లాడాను. అయితే